హాయ్ అండి, మీ మన్నీని మన్నీస్ కిచెన్. ఈరోజు కంటి చూపుని పెంచే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్. చూడండి, దీన్ని మనం 5 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా రెసిపీలోకి వెళ్దాం. 1 కప్పు మనం పొనగంటాగ అనేది సన్నగా తీసుకోవాలండి. 1 కప్పు క్యారెట్ తురుము అనేది తీసుకోవాలా. ఇది ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలా. నెక్స్ట్ మనం క్యారెట్ అనేది కూడా ఆ బౌల్లోనే వేసేసుకోవాలా. ఈ రెండింటిని మిక్స్ చేసేసుకోవాలా. చూడండి, సన్నగా అనేది మనకి చేసుకోవాలండి. సన్నగా చేసుకోకపోతే మనకి తినేటప్పుడు పలుకులుగా ఉంటుంది. ఇవి మనకి తురుమేసుకోవాలా. తర్వాత 1 కప్పు ఆనియన్ అనేది నెక్స్ట్ వేసుకోవాలా. చూడండి, ఇవి కూడా సన్నగా తరుక్కోవాలండి. నోటి కిందకి పడుతుంటే మరీ పలుకులు లేకుండా బాగుంటాయి. తర్వాత 1 కప్పు మనం గోధుమ పిండి అనేది వేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం దీన్ని మొత్తాన్ని చేత్తోనే నిలుపుకోవాలండి. ఇది మనం చపాతీ పిండిలాగా చేసుకోవాలా. చూడండి, మొత్తాన్ని ఒకసారి చేత్తో నలుపుకోవాలా. అలా నలుపుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి. చూడండి, తర్వాత మనం మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలా. మన టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిరపకాయలు మనం సన్నగా తరిగి వేసుకోవాలా. దీనికి బదులు కారమైనా వేసుకోవచ్చండి, అది మీకు ఎట్లా కావాలంటే అలా వేసుకోండి. తర్వాత ఒక 4-5 స్పూన్లు అనేది వాటర్ అనేటివి వేసుకోవాలా. ఈ వాటర్ అనేటివి మనకి ఎక్కువ అనేది ఒకేసారి పోసుకోకూడదండి, కొద్దిగా వేసుకోవాలా. కొద్దిగా వేసుకున్నప్పుడే మనకి ఇది చపాతీ పిండిలాగా ముద్దగా రావాలి. కాబట్టి కొద్దిగా వేసుకుంటే మనకి అడ్జస్టబుల్గా ఉంటుంది. ఒకేసారి పోసేసామంటే మనకి అది దోశ పిండిలాగా అయిపోతుంది. చూడండి, కొద్దిగా వేసుకొని చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలా. మొత్తాన్ని బాగా పిసుక్కొని అన్నీ కలిసేటట్టు చేసుకోవాలా. చూడండి, అలా చపాతీ పిండిలాగా చేసేసుకోవాలా. మనం బాగా ఒక 5 నిమిషాలు కలిపితే బాగా ఇవి టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. చూడండి, అలా వచ్చేస్తుంది. చూడండి, మనం చేతితో తీసుకొని మనకి ఆ పెనం మీద వేసుకునే అట్లు మాదిరిగా వచ్చేటట్టుంటే చాలండి. ఇవేమి అంటుకోదండి. తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ అనేది వేసాను. ఎందుకంటే మనం పెనం మీద వేసినప్పుడు కింద అంటుకోకుండా ఉండేదానికి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తే మనకి అంటుకోవండి, స్మూత్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం బాగా వీటిని ఆయిల్ వేసిన తర్వాత కూడా కలుపుకోవాలా. చూడండి, అలా బాగా కలుపుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ మన ముందు ఛానల్లో వస్తాయండి. చూడండి, అలా కలిపేసుకున్న తర్వాత మనకి ముద్దగా వచ్చింది కదా, అలా ఉంటే చాలండి పిండి. మనం పెనం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకునేదేను. దీనికి ఏమి ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేయలేదండి, పెనం మీద వేసుకునేదేను. 1 స్పూన్ ఆయిల్ ఉంటే చాలండి, మనకి ఇవి రెడీ అయిపోతాయి. వీటి కోసమని మనం చట్నీలు కారాలు చేయాల్సిన అవసరం లేదండి. వీటిలోనే అన్నీ ఉంటాయి కాబట్టి స్పైసెస్ మనకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. చూడండి, మనం అలా కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలా. ఎందుకంటే లోపల ఉడకవండి పిండి. అలా మనకి అట్లులాగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఇదేమీ కాలవండి, బాగుంటుంది. చూడండి, అలా చేత్తో అట్లా మెదుపుకుంటే బాగా వస్తాయండి. మనకి ఏ సైజు కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే చిన్నవి వేసుకున్నాను, మీరు కావాలంటే కొద్ది పెద్దవైనా వేసుకోవచ్చు. చూడండి, అలా వేసుకోండి. నెక్స్ట్ మనం మొత్తాన్ని చూడండి, ఇంకొకటి కూడా వేసుకున్నాను. ఇవి ఉత్తగానే తినేసి వచ్చండి, అంత టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనకి క్యారెట్, పొనగంటాకు, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి కదా, మనకి ఉప్పు కారాలన్నీ దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇంకేమీ మనం చేసుకోవాల్సిన అవసరం లేదండి. చట్నీలు కారాలు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఎక్కువ నూనె పడకుండా మనం తక్కువ ఆయిల్తోనే ఇంట్లోనే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడాను. రొటీన్గా చపాతీలు, దోశలు, ఇడ్లీల కన్నా ఇలా ఒక వీక్లీ 2 టైమ్స్ అయినా చేసుకొని తింటే కళ్ళకి చాలా మంచిదండి ఇవి.
క్యారెట్ పొనగంటాకు కళ్ళకు మంచిది కదా ఆకుకూరలు అనేటివి. చూడండి అలా చిన్నగా ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి చిన్నగా తిప్పుకుంటే మనకి స్లోగా పెట్టుంటాం కదా మంట, అప్పుడు మనకి లోపల దాకా కుక్ అవుతాయి. అలా కుక్ అయిన తర్వాత మనం ఒక బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయంటే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకునేది. వేడి వేడిగా తినేసి వచ్చండి. వేడి వేడిగా ఉన్నప్పుడు ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి అలా ఒత్తుకుంటే మనకి లోపల ఏమన్నా చెమ్మగా ఉన్నా కాలకపోయినా బాగా కాలిపోతాయండి. అలా ఒత్తుకుంటే మనం గరిటెతోను. చూడండి ఇవి ఒక్కొక్కటి ప్లేట్లో తీసుకొని అప్పటికప్పటికే తినేసి వచ్చండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మన ఛానల్లో చేస్తాను. చూడండి మళ్ళీ మిగతా పిండిని కూడా మళ్ళీ వేసేసుకున్నాను. ఇంతేనండి, పెద్ద కష్టమైనది ఏమి ఉండదు. 5 మినిట్స్లో ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్తోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చు. చూడండి చేసిన తర్వాత ఎంత బాగా వచ్చాయో, నోరూరిపోతుందండి చూస్తుంటే. నేను వీటికి చట్నీ కూడా అవసరం లేదు కదా, అలాగే ఉత్తగానే తినేసేవచ్చు. మనం సాయంత్రం పూట కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. మనకి డిన్నర్లోకి చాలా బాగుంటాయి కూడా. పొద్దున్నే టిఫిన్ డిన్నర్కి అయితే ఇవి చాలా హెల్దీ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి నేను చించి కూడా చూపిస్తున్నాను. లోపల అనేది బాగా ఉడికిపోయిందండి. సేపు చూసినందుకు మందంగా వేసుకోకుండా